ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 14వ అధ్యాయము 4-5 వచనములలో మనం ఈ విధముగా చదువుచున్నాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, దేవుడు మనుష్యుని చేసినప్పుడు ఆయన నరుని ఆత్మ, ప్రాణము, దేహములుగా చేశాడు. అయితే పాపమును బట్టి మనుష్యుని ప్రాధాన్యత మారిపోయినది. అనగా మనుష్యుడు మొదటిగా తన దేహమును గురించి చింతిస్తాడు, దీని తరువాతే ప్రాణము, ఆత్మ. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు చదువుచున్నాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పినప్పుడు శిష్యులు శరీరానుసారంగా అర్థం చేసుకొనుటకు ప్రయత్నించి ఆయనను గూర్చి ఏదో ఒక గ్రామమును గురించో పట్టణమును గురించో చెప్పాడు అని అనుకున్నారు. అయితే ఆయన శిలువ బలియాగము ద్వారా పరలోకమునకు సిద్ధపరుచున్న మార్గమును గురించి చెప్పుచుండెను. ఏ రకంగా, ఏ రీతిలో శిష్యులకు ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన మాటలు అర్థము కాలేదో, ఆ విధంగానే పాపం వలన ఇప్పుడు కూడా మనుష్యులకు దేవుని ఆత్మ సంబంధమైన మాటలు అర్థము కావడం లేదు. ప్రభు అయిన యేసును, ఆయన కార్యములను అర్థము చేసుకొనలేకపోతున్నారు. దీన్ని బట్టి ఆయనను తిరస్కరించిన వారు తమకు నాశనమును కలుగు చేసుకుంటున్నారు. అయితే ప్రభు అయిన యేసును ఎవరైతే తమ ప్రభువుగా, రక్షకునిగా స్వీకరిస్తారో వారు తమ కొరకు పరలోక మార్గమును ఎన్నుకుంటున్నారు. మీరు కూడా అలాగూ చేయవలెనని దేవునికి మేము చేయు ప్రార్థనయై ఉన్నది.